నిహారిక పరిస్థితి సీరియస్ అని తెలిసి హాస్పిటల్ చేరుకున్న చిరంజీవి గారు, అన్న రాగానే పట్టుకొని ఏడ్చేసిన నాగబాబు గారు. కొణిదెల నిహారిక గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. ఆమె మాత్రం ఇప్పుడు పూర్తిగా డిప్రెషన్లో ఉంది అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఎందుకనంటే చైతన్య జొన్నలగడ్డతో ఎప్పుడైతే పెళ్ళైందో అప్పుడు చాలా హ్యాపీగా ఉన్నటువంటి ఈ నిహారిక తన ప్రేమ విఫలమయ్యి ఇప్పుడు చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకున్న తర్వాత ప్రతిరోజు దాని గురించి ఆలోచించి ఎంతగానో డిప్రెషన్కి గురైపోయిందట. అందుకోసమని ఆమె తీవ్రంగా అస్వస్థకి గురయ్యేసరికి ఆమెను హాస్పిటల్లో చేర్పించారట. ఇక దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారిగా ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారట. అయితే నిహారిక పరిస్థితి మరీ దారుణంగా సీరియస్గా ఉందని తెలుసుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు హుటాహుటిన హాస్పిటల్కి చేరుకొని నిహారికను చూశారట. చూడడం మాత్రమే కాకుండా ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారట. ఎప్పుడు చూసినా కానీ చాలా అల్లరిగా అల్లరి ముద్దుగా మా చేతిలో ఉన్నటువంటి ఈ నవ్వుల పాపయ్య ఇలా ఉండడం చాలా బాధాకరంగా ఉంది అంటూ కన్నీరు పెట్టుకున్నారట. అయితే చిరంజీవి గారు ఇలా ఎమోషనల్ అవుతున్న నేపథ్యంలోనే పక్కనే ఉన్న నాగబాబు గారు కూడా ఎంతగానో గుండె పగిలేలా రోధించారట. నా చిట్టి తల్లిని ఇలా చూస్తానని కళ్ళు కూడా అనుకోలేదు అన్నయ్య. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేది, కానీ ఒకే ఒక చిన్న కారణం ద్వారా ఆమె ఇంత డిప్రెషన్కి గురైపోతుందని కళ్ళు కూడా ఊహించలేదు. నా కూతురు త్వరగా కోలుకోవాలని నేను ప్రతి ఒక్క పూజలు జరిపిస్తాను అంటూ నాగబాబు గారు మెగాస్టార్ చిరంజీవి గారిని పట్టుకొని ఎంతగానో రోధించినట్లుగా తెలుస్తోంది.